హైదరాబాద్ హెచ్ఎండిఏ కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు నిర్వహిస్తోంది. హెచ్ఎండిఏపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరుగుతుండగానే విజిలెన్స్ దాడులకు దిగింది. ఆన్లైన్ డేటా నుంచి చెరువుల వివరాలు మాయం కావడంపై ఆరా తీస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3500 చెరువుల డేటా ఆన్లైన్లో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ఆదేశించారు. మరోవైపు వివిధ జోన్లకు చెందిన ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫైల్స్ పై విజిలెన్స్ అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రత్యేక క్యాబిన్ కు ఫైళ్లను తెప్పించుకుని వివరాలు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా హెచ్ఎండిఏ 2 డైరెక్టర్లు గతంలో అనుమతించిన ఫైల్స్ పై ఆరా తీస్తున్నారు. ఇక రేపు జీహెచ్ఎంసీ, శుక్రవారం డిస్ట్రిక్ట్ టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో దాడులు జరిపే అవకాశం ఉంది. అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలకు రంగం సిద్దమవుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించింది ప్రభుత్వం? ప్రవీణ్, సుమిత్ర, కొద్దిసేపటి క్రితమే సెక్రటేరియట్లో మంత్రి అలాగే హెచ్ఎండీకి సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. సో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తిగా హెచ్ఎండీకి సంబంధించిన అధికారులు అందరూ కూడా అటు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలోనే మరోపక్క చూసుకున్నట్లయితే హెచ్ఎండీ కార్యాలయంలో హెడ్ ఆఫీస్లో చూసుకుంటే స్వర్ణ జయంతి కాంప్లెక్స్ అమీర్పేటలో విజిలెన్స్ సోదాలు కూడా ఒక నడుస్తూ ఉన్నాయి. సో విజిలెన్స్ సోదాలకు సంబంధించి ఇప్పటికే 4-5 సార్లు విజిలెన్స్ సంబంధించిన సోదాల్లో వివిధ కీలక డాక్యుమెంట్లన్నీ కూడా సేకరించారు. గతంలో పనిచేసినటువంటి డైరెక్టర్లు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, డైరెక్టర్ హోదాలో పనిచేసిన శివబాలకృష్ణ హయాంలో జరిగినటువంటి అవకతవకలపైన ఇప్పటికే పూర్తి నివేదికను కూడా సిద్ధం చేశారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈసారి అరెస్ట్ వారెంట్తోనే వచ్చారు అని చెప్పేసి కూడా అటు వార్తలు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే దీన్ని ఎవరు ధృవీకరించలేదు. కానీ పూర్తిగా విజిలెన్స్ వాళ్ళందరూ కూడా ఒక పటిష్టమైనటువంటి నివేదికతోనే హెచ్ఎండీకి వెళ్లారు. 7th ఫ్లోర్లో డైరెక్టర్స్ ఇద్దరు కూడా ఉన్నటువంటి 7th ఫ్లోర్లో పూర్తిగా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఓ పక్క సమీక్ష నిర్వహిస్తున్నప్పుడే ఇక్కడ హెచ్ఎండీ ఆఫీస్లో సోదాలు చేయడం, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్లానింగ్ ఆఫీసర్లు కావచ్చు, ఏపీఓలు కావచ్చు, కింది స్థాయి సిబ్బందిని కూడా విచారిస్తూ ఉండటంతో హెచ్ఎండీ అధికారులు రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నటువంటి మల్టీ స్టోరేజ్ బిల్డింగ్లో జరిగినటువంటి అవకతవకలపైనే వీరంతా కూడా దృష్టి సారించారు. ముఖ్యంగా మేడ్చల్, అలాగే శంకర్పల్లి, శంషాబాద్ జోన్స్లో జరిగినటువంటి పెద్ద బిల్డింగ్ పర్మిషన్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆన్లైన్లో ఇవ్వకుండా ఆఫ్లైన్లో ఇచ్చారు. అలాగే డేటాస్లో నుంచి కూడా పూర్తిగా డిలీట్ చేశారు. సో ఈ డిలీట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళందరినీ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే 3500 చెరువులు కూడా దాదాపుగా హెచ్ఎండీ పరిధిలో ఉన్నాయి. ఈ చెరువులకు సంబంధించిన బఫర్ జోన్లు కావచ్చు, ఎఫ్టీఎల్కి సంబంధించినటువంటి వీటన్నిటిని కూడా పూర్తిగా తొలగించారు. సో తొలగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎక్కడెక్కడ పర్మిషన్లు ఇచ్చారు, ఏ జోన్లో ఎన్ని అంతస్తుల పర్మిషన్లు ఇచ్చారు, ఎక్కడెక్కడ జోన్ కన్వర్షన్లు చేశారు, లేఅవుట్లు ఎక్కడెక్కడ క్రమబద్ధీకరించారు, ముఖ్యంగా ఈ విషయాల మీదే కూపీ లాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది విజిలెన్స్ అధికారులు. దానికి సంబంధించి ఇప్పటికే పలు అధికారులను కూడా పలుమార్లు కూడా అధికారుల దగ్గర సమాచారం సేకరించారు. అయితే ఈ రోజు రేపు కూడా అరెస్టులు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు అయితే ధృవీకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మరోపక్క మున్సిపల్ శాఖలో కూడా, అంటే హెచ్ఎండీలోనే కాదు, మున్సిపాలిటీస్లో కూడా, డిస్ట్రిక్ట్ మున్సిపాలిటీస్లో కావచ్చు, జీహెచ్ఎంసీలో కావచ్చు విజిలెన్స్ దాడులు జరుగుతాయి అని చెప్పేసి గత 4 రోజుల క్రితమే హెచ్ఎండీ అధికారులతోటి, హెచ్ఎండీ ప్లస్ అధికారులతోటి రేవంత్ రెడ్డి పూర్తిగా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఈ రోజు 4 రోజుల తర్వాత ఎగ్జాక్ట్గా ఈ రోజు చూసినట్లయితే పూర్తిగా దాడులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు నుండి జీహెచ్ఎంసీలో కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా విజిలెన్స్ దాడులు కొనసాగుతాయని చెప్పేసి అన్నారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి ప్రతి ఒక్క ఫైల్ని పరిశీలిస్తాము, అవకతవకలకు పాల్పడినటువంటి ప్రతి ఒక్క అధికారి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తామని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే శివబాలకృష్ణ ఏసీబీ రైట్స్ చేసి ట్రాప్ చేసి పూర్తిగా పట్టుకుంది. సో దాని తర్వాత అతనికి ఎవరెవరు సహకరించారు, ఎవరెవరు తనతో పాటుగా ఈ ప్రమేయం, తనతో పాటుగా ఎవరెవరు ఈ మొత్తంగా డీల్స్ లో పాల్గొన్నారని చెప్పేసి కూడా ఒక ప్రాథమిక అంచనా కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. సో అధికారులకు సంబంధించినటువంటి డేటాను కూడా పూర్తిగా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హెచ్ఎండీఏలో హెడ్ ఆఫీస్లో ఫైల్స్ మిస్ అవడంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే దానకిషోర్ అధికారులందరికీ కూడా నిన్న మొన్న సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రతి ఫైల్ కూడా డేటాలో ఎందుకు మిస్ చేశారు, ఆఫ్లైన్లో ఇచ్చినట్లయితే ఆఫ్లైన్లో ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ టేబుల్స్ ముందు ఉంచాలని చెప్పేసి కూడా తను చూపించారు. తనందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రివ్యూ తర్వాత
ఏ విధంగా ముందుకు వెళ్తారు, హెచ్ఎండి అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా అందరూ కూడా హెచ్ఎండి అధికారులు, హెచ్ఎండి ఆఫీసులో అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు డైరెక్టర్ల మీద కూడా చాలా ఇప్పటికే బలు అవినీతి కంప్లైంట్స్ వచ్చాయి. సో వీటికి సంబంధించి వాళ్ళు అరెస్ట్ చేస్తారా లేదా ఇంకా కింది స్థాయి సిబ్బందిని కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా ఏం జరుగుతుందని చెప్పేసి కూడా చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క హెచ్ఎండి అని కాదు, జిహెచ్ఎంసీలు కూడా రేపు ఎల్లుండి కూడా దాడులు ఉంటాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా అవకతవకల జరిగిన మీద నిఘా పెడతామని చెప్పేసి విజిలెన్స్ అధికారులు చెప్పడం జరిగింది. సో విజిలెన్స్ అధికారులు కూడా ప్రస్తుతం దాడులు అయితే కొనసాగిస్తున్నారు. సో ఇంకా ఈ దాడులు ఎంతకాలం కొనసాగుతాయి, అధికారులకి ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందో మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది సుమిత్ర. రైట్.